హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్లో ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఆల్రెడీ నేను చేసిన పాస్ట్ వీడియోస్లో కింద కమెంట్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని, ఐసిఐసిఐని కంపేర్ చేయమని ఆల్రెడీ కొంతమంది ట్రేడర్స్ అడిగారు. అయితే నేను ఇక్కడ ఎడిషనల్గా కోటక్ మహీంద్రా బ్యాంకును కూడా కంపేర్ చేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీటికి నేను నా కంపారిజన్ పాయింట్స్ని బట్టి ర్యాంకింగ్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట. సో మీ ఉద్దేశం ప్రకారం ఈ 4 బ్యాంక్స్లో ఏది ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని అనుకుంటున్నారో అది మీరు కమెంట్ చేయొచ్చు. అలాగే సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ కూడా మీరు గెస్ చేసి కమెంట్ చేయొచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు అనుకున్నది కరెక్టా కాదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం వేరే వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే జనరల్ స్టాక్స్ లాగా కాకుండా బ్యాంక్ స్టాక్స్ని ఎవాల్యుయేట్ చేయడం కొంచెం కష్టం అండ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ నేను నా 10 పాయింట్స్ ఆఫ్ కంపారిజన్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం మోడిఫై చేసుకుని టోటల్ గ్రూప్స్ని మాత్రం అలాగే ఉంచాను. సో ఇక్కడ గ్రూప్ వైజ్గా నేను కంపేర్ చేయబోయేది ఏంటి అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్, గ్రోత్ అవుట్లుక్, వాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఈ 4 గ్రూప్స్లో నేను మోర్ దెన్ 10 పాయింట్స్ని ఇప్పుడు కంపేర్ చేయబోతున్నాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫార్మెన్స్. సో ఈ పాస్ట్ పర్ఫార్మెన్స్లో నేను మొత్తం 7 ఇంపార్టెంట్ రేషియోని కన్సిడర్ చేయబోతున్నాను. సో దాంట్లో మొట్టమొదటిది రెవెన్యూ. ఏదైనా కంపెనీ గ్రో అవ్వాలి అని అంటే దాని యొక్క రెవెన్యూ అనేది పెరుగుతూ ఉండాలి. సో పాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే బ్యాంక్స్కి ఇలాగా రెవెన్యూస్ ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఫస్ట్ మనకి ప్రతి చార్ట్లో కూడా మనకు కనిపించేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్లూ కలర్లో ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది. అండ్ అలాగే కోటక్ వచ్చేసి కొంచెం గ్రీన్ షేడ్లో ఉంది. సో ఇలాగ 4 డిఫరెంట్ కలర్స్లో మనకి కంటిన్యూస్గా అన్ని స్లైడ్స్లో కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండడం కోసం ఈ ఆర్డర్నే మనం పర్టికులర్గా ఫాలో అవుతూ ఉందాం. అయితే యూజువల్గా మనం రెవెన్యూ వర్సెస్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటేనే మనకు కరెక్ట్గా అర్థమవుతుందన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెవెన్యూ 5% ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది పాస్ట్ 5 ఇయర్స్ నుంచి యావరేజ్గా. అలాంటప్పుడు ఈ బ్యాంక్ యొక్క నెట్ ప్రాఫిట్ 12% పెరుగుతుంది. సో 5% సేల్స్ గ్రోత్కి 12% మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ గ్రోత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. అలాగే రెవెన్యూ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక అబ్జర్వ్ చేస్తే 13% గ్రోత్ రేట్ మనకి రెవెన్యూ ఉంటే 20% గ్రోత్ రేట్ మనకి నెట్ ప్రాఫిట్ ఉందన్నమాట. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్కి రెండిటికి కూడా సేల్స్ లేదా రెవెన్యూ ఏదైతే ఉందో అది 9% యావరేజ్గా పెరుగుతూ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ యావరేజ్గా 20% గ్రో అవుతూ ఉంది. సో ఇలాంటప్పుడు నేను ఏది బెస్ట్ బ్యాంక్ అని చెప్పి ర్యాంక్ ఇవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్తాను. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్కి అండ్ కోటక్ బ్యాంక్కి ఈక్వల్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ర్యాంక్ ఇస్తున్నాను. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి థర్డ్ ర్యాంక్ ఇస్తున్నాను. సో ఇలాగా నేను ఒక్కొక్క సెక్షన్లో ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళి వీటన్నిటిని యాడ్ చేసి ఎవరికైతే తక్కువ నెంబర్ ఉంటుందో వాళ్ళు మనం బెస్ట్ అని చెప్పి ఫైనల్గా డెసిషన్ తీసుకుంటాం. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేల్స్ వైజ్ కానివ్వండి లేకపోతే నెట్ ప్రాఫిట్ వైజ్ కానివ్వండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ రెండు కూడా నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాయి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థర్డ్ పొజిషన్లో. మనకి గ్రోత్ అనేది స్లోగా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఫాస్టెస్ట్ గ్రోత్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఐసిఐసిఐ, కోటక్ ఈక్వల్గా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో నేను అబ్జర్వ్ చేయబోయే నెక్స్ట్ ఇంపార్టెంట్ రేషియో వచ్చేసి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. సో ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏంటి అంటే జనరల్గా బ్యాంక్ వాళ్ళు మనం ఎప్పుడైతే బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేస్తామో మనకి 5% to 6% ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 to 6% యాజ్ ఆఫ్ నో ఉంది. ఒకవేళ సేవింగ్స్ అకౌంట్లో ఉంటే మనకి 3.5% వరకు వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి లోన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు లోన్స్ ఇస్తూ ఉన్నారో అలాంటప్పుడు 10% ఇంట్రెస్ట్ కానీ 11% ఇంట్రెస్ట్ కానీ లోన్స్ ఇస్తూ ఉండొచ్చు. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో లెట్ అస్ సే 10% మైనస్ 5% అంటే 5% వీళ్ళ ప్రాఫిట్ అవుతుందన్నమాట. అంటే ఆ 5% మార్జిన్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం అనమాట. సో ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో మరి అలాంటి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్ 1 పొజిషన్లో 4.62 ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. థర్డ్ పొజిషన్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఫైనల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.11%తో ఉంది. సో మనం ఇక్కడ కంపేర్ చేసిన దాంట్లో బెస్ట్ బ్యాంక్ వచ్చేసి కోటక్ మహీంద్రా
మహీంద్రా బ్యాంక్ అన్నమాట. సో బ్యాంకింగ్ లో అగైన్ ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ రేషియో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే జనరల్గా బ్యాంక్ నుంచి చాలా మంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు కానీ అప్పు తిరిగి తీర్చరనమాట. మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ లాసెస్ రావడం వల్లనో లేకపోతే ఏదైనా మోసపోవడం వల్లనో ఏదైనా జరగడం వల్ల వాళ్ళు అప్పు తీర్చలేకపోతే అలాంటప్పుడు అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారుతాయి. ఏదైనా ఒక పర్టికులర్ బ్యాంక్కి 3 నెలలు కనుక ఎవరన్నా ఇంట్రెస్ట్ పే చేయకపోతే వాళ్ళ అసెట్స్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా చూపిస్తారనమాట. అయితే మరి జనరల్గా బ్యాంక్కి అప్పులు ఎంత ఎగ్గొడితే అంత మంచిది కాదు కదా, తక్కువ ఎగ్గొట్టాలి. సో తక్కువ ఎన్పిఏ ఉన్న బ్యాంక్స్ మంచి బ్యాంక్స్ అవుతాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 0.37%తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తర్వాత సెకండ్ పొజిషన్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది, థర్డ్ పొజిషన్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అండ్ ఫోర్త్ పొజిషన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి నెంబర్ 1 బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత మనం చూడాల్సిన ఇంకొక రేషియో ఏంటి అంటే కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్. సో ఎవరికైతే కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి బ్యాంక్స్ చాలా స్టేబుల్గా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి స్టెబిలిటీ చెప్పే రేషియో ఏదైతే ఉందో అది మనకి ఎక్కువ ఉంటే మంచిది. సో దీని ప్రకారం మనకి కొటక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, అండ్ నెంబర్ 2 పొజిషన్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, థర్డ్ పొజిషన్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ ఫోర్త్ పొజిషన్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉందన్నమాట. సో స్టెబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉందంటే కొటక్ మహీంద్రా బ్యాంక్లో నెంబర్ 1 స్టెబిలిటీతో ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెకండ్ స్టెబిలిటీ బ్యాంక్గా మనకు కనపడుతుంది. అండ్ ఒక కంపెనీలో షేర్ హోల్డర్స్కి ఎంత రిటర్న్ సంపాదించి పెడుతున్నారు అని తెలుసుకోవడం కోసం మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దేనికి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువగా ఉంటే అది మంచి బ్యాంక్ అవుతుందన్నమాట. సో నెంబర్ 1 పొజిషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 17% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది, థర్డ్ పొజిషన్లో ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ ఎస్బీఐ ఇన్వెస్టర్స్కి చాలా తక్కువ రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది, వెరీ వెరీ లెస్ 3%. అందుకే ఇది 4th ర్యాంక్లో మనకు కనపడుతుంది. నెక్స్ట్ బ్యాంకింగ్లో ఇంకొక ఇంపార్టెంట్ రేషియో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే రిటర్న్ ఆన్ అసెట్స్. జనరల్గా ఒక బ్యాంకుకి 100 రూపాయల ఆస్తుంది అని అంటే ఎవ్రీ ఇయర్ అది రూపాయి సంపాదిస్తుందా 2 రూపాయలు సంపాదిస్తుందా అనేది మనం చూసుకోవాలి. సో దీన్ని కూడా మనం పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి హయ్యెస్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది కొటక్ మహీంద్రా బ్యాంక్లో వస్తుంది. సో అందుకని ఇది నెంబర్ 1 పొజిషన్. సెకండ్ హయ్యెస్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉంది, అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ ఫైనల్గా ఫోర్త్ పొజిషన్ వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన వాటిలన్నింటిలో కూడా చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే యూజువల్గా ఎప్పుడైనా గవర్నమెంట్ లోన్స్ రైట్ ఆఫ్ చేయాలి అంటే కొట్టేయాలన్నా, అగ్రికల్చర్ లోన్స్ ఏమన్నా తీసేయాలన్నా అలాంటప్పుడు బ్యాంకింగ్స్లో ఎక్కువ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అగ్రికల్చర్ లోన్స్ వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళ రైట్ ఆఫ్ వల్ల వీళ్ళ ప్రాఫిట్స్ పెద్దగా పెరుగుతూ ఉండవు అనమాట. అండ్ అలాగే ఇంకొక థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఏదైనా ఒక స్కామ్ వచ్చింది అని అంటే అవి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో తీసుకున్న లోన్స్లోనే చాలా ఎక్కువగా స్కామ్ వస్తూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా మనకి గవర్నమెంట్ బ్యాంక్స్లోనే ఎక్కువగా కొంచెం ఆ ప్రెషర్ ఉండడం వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా అండర్ పర్ఫార్మింగే ఉంటుంది. సో ఇలాగా మనం పాస్ట్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన 7 రేషియోస్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది గ్రోత్ అవుట్లుక్. సో గ్రోత్ అవుట్లుక్లో నేను ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయబోతున్నాను. ఒకటి ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్, సెకండ్ది అడ్వాన్సెస్ గ్రోత్, అండ్ థర్డ్ వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్. సో ఈ 3 రేషియోస్ని నేను ఇక్కడ సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేస్తున్నప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్లో ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్ 1 పొజిషన్లో 26% ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ ఇక్కడ ఉంది. కానీ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఐసిఐసిఐ బ్యాంక్ 2 ఇయర్స్ బ్యాక్ నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది ప్రాఫిట్స్లో, బట్ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ గ్రోత్ రేట్ కన్వర్ట్ అవ్వడం వల్లే ఇంత హెవీ గ్రోత్ వచ్చింది. బట్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అంటే ఇక్కడ కొటక్ మహీంద్రా బ్యాంకే. యాక్చువల్గా అయితే కన్సిస్టెంట్ పర్ఫార్మర్ కింద దీనికి నెంబర్ 1 ర్యాంక్ ఇవ్వాలి, బట్ జనరల్గా మనం నెంబర్స్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే ఐసిఐసిఐ బ్యాంక్కి నెంబర్ 1 అండ్ కొటక్ మహీంద్రాకి నెంబర్ 2, థర్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, అండ్ ఫోర్త్ ఎస్బీఐ బ్యాంక్కి ఇలాగా ఈపీఎస్ ప్రకారం ర్యాంకింగ్స్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ అలాగే అడ్వాన్స్ గ్రోత్ కనుక మనం కంపేర్ చేసుకుంటే బ్యాంక్స్లో ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బాగా పెరుగుతున్నాయి, అందుకని నెంబర్ 1 పొజిషన్ అది. సెకండ్ పొజిషన్ వచ్చేసి కొటక్ మహీంద్రా బ్యాంక్, అండ్ థర్డ్ పొజిషన్ ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ ఫోర్త్ పొజిషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పాస్ట్ 5 ఇయర్స్లో వీటి గ్రోత్ రేట్ ఇలా ఉంది కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ ఇది యావరేజ్ గ్రోత్ రేట్ కాబట్టి నెక్స్ట్ కమింగ్ 5 to 10 ఇయర్స్లో కూడా ఇదే గ్రోత్ రేట్ కంటిన్యూ అవుతుంది అని మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే మనకి సెకండ్ పొజిషన్లో కొటక్ మహీంద్రా బ్యాంక్, థర్డ్ పొజిషన్లో ఐసిఐసిఐ, అండ్ ఫోర్త్ పొజిషన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయన్నమాట. సో గ్రోత్ ఎక్కడ ఫాస్ట్గా కనపడుతుంది మనకి క్లియర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కొటక్ మహీంద్రా బ్యాంక్లో క్లియర్ ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది. తర్వాత నెక్స్ట్ గ్రోత్ ఐసిఐసిఐ బ్యాంక్లో, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి గ్రోత్ అనేది
ఇలా ఫ్యూచర్లో ఉండొచ్చు అని మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాల్యుయేషన్ వైజ్గా ఇప్పుడు ఈ కరెంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బై చేయడానికి కరెక్ట్ లెవెల్స్ అయినా కాదా అని చెప్పి నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు యూజువల్గా నేను లాస్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు బుక్ వాల్యూ, పీఈజీ రేషియో అలాగా నేను తీసుకున్నాను. బట్ యాక్చువల్గా బ్యాంక్స్కి ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు బుక్ వాల్యూ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదన్నమాట. ఇక్కడ అందుకోసమనే నేను కంప్లీట్ అనాలిసిస్ చేసి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ నుంచి వాల్యుయేషన్స్ ద్వారా ఫెయిర్ ప్రైజెస్ని కనుక్కున్నాను. సో యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫెయిర్ ప్రైజ్ నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు 324 రూపీస్ వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో అది 484 ఉంది. అందుకని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నో ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. అండ్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాని యొక్క ఫెయిర్ వాల్యూ 1190 రూపీస్ వచ్చింది డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ ద్వారా. బట్ ఈ షేర్ యొక్క ప్రైస్ కనుక అబ్జర్వ్ చేస్తే 1311 రూపీస్ దగ్గర ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఉంది, ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. బట్ జస్ట్ ఒక 8 to 10% ఓవర్ వాల్యుయేషనే కాబట్టి యాజ్ ఆఫ్ నో మనం కావాలి అని అనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. బట్ యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా హైలీ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. దాదాపుగా ఒక 30 to 40% ఓవర్ వాల్యుయేషన్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనబడుతుంది అనమాట. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా 560 రూపీస్ వచ్చింది. కానీ మనకి ఐసిఐసిఐ మార్కెట్లో ఇప్పుడు 799 రూపీస్ ఉంది. ఇది దాదాపుగా 20 to 30% ఓవర్ వాల్యుయేషన్లో మనకి ఇక్కడ ఉందన్నమాట. అండ్ అలాగే ఫైనల్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఫెయిర్ వాల్యూ 1320 రూపీస్ ఉంటే యాజ్ ఆఫ్ నో ఇది 1775లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా 20 to 30% ఓవర్ వాల్యుయేషన్లో మనకి ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం ఏదైనా మనీ పార్క్ చేయాలి అని అనుకుంటే మనకి బెస్ట్ బ్యాంక్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ సెకండ్ బెస్ట్ ఏంటి అనేది మనం ర్యాంకింగ్స్ వైజ్ మనం చూసుకుందాం. సో ఇప్పటిదాకా మనం పాస్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ మేనేజ్మెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ అండ్ అలాగే వాళ్ళ మీద ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పాస్ట్ హిస్టారికల్గా కనుక మేనేజ్మెంట్ అచీవ్మెంట్స్ అండ్ అలాగే మేనేజ్మెంట్ ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ ఇలాంటివన్నీ కంపేర్ చేసుకుంటే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక రకంగా దీన్ని మదగజం అంటారు బ్యాంకింగ్లో. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా ప్రాపర్గా ఉంటూ ఉంటాయి అండ్ అలాగే గ్రోత్ని చాలా క్లియర్గా మనకి అర్థమయ్యే విధంగా కనపడుతూ ఉంటాయి. అందుకనే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మేనేజ్మెంట్ పరంగా నేను ర్యాంకింగ్ ఇవ్వాలి అని అనుకుంటే నెంబర్ 1 ఇస్తాను. దీంట్లో ఇంతవరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎలాంటి ఇష్యూస్ పెద్దగా రాలేదు. రీసెంట్గానే కొన్నిసార్లు ఆర్బీఐ వీళ్ళ మీద క్రెడిట్ కార్డ్స్ని కొన్ని రోజులు న్యూ కస్టమర్స్ తీసుకోకుండా బ్యాన్ చేయడం అలాంటివి మనకి రీసెంట్గానే ఫామ్ అవుతున్నాయి. బట్ అంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు కూడా చాలా మంచి మేనేజ్మెంట్, ఇంతవరకు ఎలాంటి ఫ్రాడ్స్ కానీ ఒకవేళ సపోజ్ వేరే ఏదైనా ఇండస్ట్రీస్లో ఫ్రాడ్ జరగడం వల్ల ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఎక్స్పోజర్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే దీని మేనేజ్మెంట్ చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ అలాగే చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బెస్ట్ బ్యాంక్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. దీంట్లో కూడా ఇప్పటిదాకా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఏదైనా కంపెనీ ఒకవేళ డిఫాల్ట్ అయినా కూడా యూజువల్గా ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించిన డిఫాల్ట్ అయిన కంపెనీస్ చాలా తక్కువగా ఉంటున్నాయి. బట్ ఐసిఐసిఐ బ్యాంక్లో మనం చందాకొచ్చర్ ఇష్యూ చూడొచ్చు, లేదా అంతకుముందు కొన్ని ఇష్యూస్ జరిగిన వాటి ప్రకారం ఇక్కడ కొంచెం ఫ్రాడ్ జరిగే కేసెస్ మనకు కొంచెం పాస్ట్లో ఎక్కువగా కనిపించాయి. అందుకని ఐసిఐసిఐ బ్యాంక్కి నేను 3rd ర్యాంకింగ్ ఇస్తున్నాను. మేనేజ్మెంట్ ట్రస్ట్ వైజ్ నేను ఇక్కడ కొంచెం ర్యాంకింగ్ తగ్గించడం జరిగింది. మిగిలింది ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఓకే అండ్ అలాగే గ్రోత్ వైజ్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్కి మంచి పాసిబిలిటీ ఉంది అండ్ అలాగే మేనేజ్మెంట్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ర్యాంకింగ్ ఈజ్ 3 బికాజ్ ఆల్రెడీ వీళ్ళు ట్రస్ట్ అనేది కొంచెం పోగొట్టుకున్నారు ఆల్రెడీ జరిగిన ప్రీవియస్ కేసెస్ని బట్టి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆబ్వియస్లీ ట్రస్ట్ వైజ్ నెంబర్ 4 ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పటిదాకా ఏదైనా ఒక కంపెనీ కనుక డిఫాల్ట్ అయింది అని అంటే దాని యొక్క ఎక్స్పోజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ టెలికామ్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినా లేకపోతే అంతకుముందు కేసెస్ ఏవైనా జెమ్స్ అండ్ జ్యువెలరీస్లో మనకి జరిగిన ఫ్రాడ్లో అలాంటి వాటిల్లో అన్నిట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల దీని మేనేజ్మెంట్ ర్యాంకింగ్ అనేది నేను తక్కువగా ఇస్తున్నాను. సో ఇప్పటిదాకా మనం ఈ కంపేర్ చేసిన 4 పాయింట్స్ యొక్క ర్యాంకింగ్స్ని నేను అన్ని యాడ్ చేసి చూస్తే నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ర్యాంకింగ్ నెంబర్ 1 వస్తుంది. దాని టోటల్ పాయింట్స్ 15 పాయింట్స్ వస్తున్నాయి. అయితే ఈ 15 పాయింట్స్ అనేది ర్యాంకింగ్కి రిలేటెడ్ కాబట్టి తక్కువ పాయింట్స్ వస్తే బెస్ట్ ర్యాంక్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ బెస్ట్ బ్యాంక్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్, సెకండ్ బ్యాంక్, అండ్ 3rd బెస్ట్ బ్యాంక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ 4th బెస్ట్ బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాగా నేను ఇప్పటిదాకా మనం కన్సిడర్ చేసుకున్న పాయింట్స్ అన్నిటిని బట్టి మనకి ఫ్యూచర్ గ్రోత్ అవుట్లుక్ ఎలా ఉండొచ్చు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్ 1 గ్రోత్లో ఉండొచ్చు, కోటక్ మహీంద్రా నెంబర్ 2లో ఉండొచ్చు, ఐసిఐసిఐ 3rd అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4th.
బట్ ఒకవేళ ఈ నాలుగిట్లో నుంచి నా పర్సనల్ స్టాక్ లేదా నా పర్సనల్ ఫేవరెట్ స్టాక్ కనుక అడిగితే నేను ఖచ్చితంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే రీసెంట్గా జరిగిన హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్ వల్ల ఈ బ్యాంక్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. అండ్ ఈ పెద్ద బ్యాంక్ నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ని ఇంకెంతగానో తీసుకురాగలదు అని చెప్పి చిన్న డౌట్ వల్ల నేను హెచ్డిఎఫ్సి ఈవెన్ దో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అది కొంచెం చిన్న సైజులో ఉంది, గ్రో అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అని అనుకుంటూ నేను నా పర్సనల్ ఫేవరెట్ స్టాక్ కింద కోటక్ మహీంద్రా బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎనీహౌ మీకు ఉన్న మేనేజ్మెంట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ బట్టి లేకపోతే రిమైనింగ్ ఏవైనా ఫ్యాక్టర్స్ని బట్టి మీ ఓన్ బెస్ట్ స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ నేను ఈ వీడియోలో చూపించిన పాయింట్స్ని అన్నీ కంపేర్ చేసుకుంటూ ఈ బ్యాంక్స్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా అని చెప్పి చూసుకుంటే మనం స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి మంచి హెవీ రిటర్న్స్ తీసుకోగలిగిన ఇన్వెస్టర్స్ అవుతాము. హోప్ ఈ వీడియో ద్వారా మీకు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న టాప్ స్టాక్స్ అండ్ వాటి ర్యాంకింగ్స్ అండ్ వాటి గ్రోత్ రేట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.